హాయ్ గైస్, వెల్కమ్ టు గిక్స్ విత్ రాజ్. మనం పైథాన్ సిరీస్ స్టార్ట్ చేసాం కదా. పైథాన్ సిరీస్ లో నెక్స్ట్ టాపిక్స్ ఏంటంటే లూపింగ్. పైథాన్ లో లూపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి లూపింగ్ స్టేట్మెంట్ అనేది పైథాన్ లో మనం ఈరోజు చూద్దాం. లూపింగ్ స్టేట్మెంట్ ఇన్ పైథాన్ జనరల్ గా ఇప్పుడు చెప్పాలంటే ఒక ప్రోగ్రామ్ కి కావాల్సిన సెట్ ఆఫ్ కోడ్, మనకి ప్రోగ్రామ్ కి కావాల్సిన సెట్ ఆఫ్ కోడ్ అనేది ఏదైతే ఉంటుందో సెట్ ఆఫ్ కోడ్, ఈ కోడ్ కి మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేయడానికి మనము లూపింగ్ ఫంక్షన్ అనేది ఇస్తాం. లూపింగ్ ఫంక్షన్ అనేది రిపీట్ యూస్ చేస్తాం అనమాట. లూపింగ్ ఫంక్షన్ అనేది యూస్ చేస్తాం. ఈ లూపింగ్ ఫంక్షన్ అనేది మళ్ళీ రాయడం కంటే మనం ఏం చేస్తామంటే లూపింగ్ ఫంక్షన్ యూస్ చేసి మనకు ఆటోమేటిక్ రిపిటేషన్ అనేది చేయడానికి ట్రై చేస్తాం అనమాట. అయితే ఫస్ట్ ఇప్పుడు డెఫినేషన్ ఏంటి చూద్దామంటే, లూపింగ్ ఈజ్ ఎ టెక్నిక్ యూజ్డ్ ఇన్ ప్రోగ్రామింగ్ టు రిపీట్ సెట్ ఆఫ్ కోడ్ ఇన్ ఏ మల్టిపుల్ టైమ్స్. Rather than writing the same code over and over, the loop allows you to automate repetitions. A loop continues to run until the specific condition is met or set of number of iterations are completed. ఈ లూప్ ఎప్పటి వరకు రన్ అవుతుందని అంటే ఏ స్పెసిఫిక్ కండిషన్ అనేది మీట్ అయ్యేంత వరకు లేదా ఒక సెట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేది కంప్లీట్ అయ్యేంత వరకు లూప్ అనేది రిపిటేషన్ అనేది అవుతుంది. ఈ లూపింగ్ లో మనకి 2 టైప్స్ ఆఫ్ లూపింగ్ అనేది ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే లూపింగ్ ఫర్ లూప్, నెక్స్ట్ వైల్ లూప్. ఫర్ లూప్ ఈజ్ యూజ్డ్ టు when you know the how many number of times to repeat. ఫర్ లూప్ అని ఏంటంటే మనకు ఎన్నిసార్లు మనకు లూపింగ్ అనేది ఇటరేషన్స్ అనేది అవ్వాలో ఆ టైమ్స్ తెలిసినప్పుడు మనం ఫర్ లూప్ అనేది యూస్ చేస్తాం. ఏదైతే మనకు ఆ ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ రిపిటేషన్ అనేది తెలియదో అప్పుడు మనం ఏం చేస్తాం, ఇట్ రిపీట్స్ అంటిల్ ద కండిషన్ బికమ్ ఫాల్స్. మనకు తెలియనప్పుడు రిపీట్ చేయడానికి ఇది ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒకటి చూసుకుంటే ఫర్ లూప్ కి మనము ప్రింట్ నేమ్ 5 times. ఇక్కడ మనము ఒక కమాండ్ అనేది నేమ్ ని 5 times అని ఇస్తే అది కండిషన్ అనేది ట్రూ అయ్యేంత వరకు రన్ అయ్యి తర్వాత ఎగ్జిట్ అనేది అవుతుంది. మనం మాన్యువల్ గా ప్రింట్ నేమ్ అని చెప్పి ఇట్లా 5 times చెప్పడం కంటే ఇలా ఒకటేసారి కోడ్ అనేది ఇచ్చేస్తే అది 5 times రిపిటేషన్ అయిన తర్వాత ఎగ్జిట్ అనేది అవుతుంది. వైల్ లూప్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఒక వాటర్ బాటిల్ అనేది ఉంది. వైల్ లూప్ ఏంటంటే ఒక వాటర్ బాటిల్ అనేది ఉంది. ఆ వాటర్ బాటిల్లో మనకు ఫుల్ అయ్యేంత వరకు మనం వాటర్ అనేది పోర్ చేస్తూనే ఉండాలి. ఈ వాటర్ అనేది ఫుల్ అయ్యేంత వరకు వాటర్ పోర్ చేస్తూనే ఉండాలి. అప్పుడు ఎన్ని ఇటరేషన్స్ అవుతుంది అనేది మనకు తెలియదు కాబట్టి వైల్ లూప్ యూస్ చేసి వాటర్ బాటిల్ అంతా ఫుల్ అయ్యేంత వరకు కండిషన్ అనేది రన్ అవ్వాలి, తర్వాత అనేది ఎగ్జిట్ అనేది అవ్వాలన్నమాట. వాటర్ బాటిల్ ఫుల్ అయ్యేంత వరకు ఇది వైల్ లూప్ అనమాట. మనం ఇప్పుడు డెఫినేషన్స్ అనేది చూస్తే ఇంకో ఎగ్జాంపుల్ జనరల్ గా చూసుకుంటే మనం ఇప్పుడు చూడండి క్లాప్స్. ఇప్పుడు మనము క్లాప్స్ స్కూల్లో మనం క్లాప్స్ అనేది ఇట్లా ఫైవ్ టైమ్స్ ఇట్లా చెప్పడం కంటే ఒక సెట్ ఆఫ్ కోడ్ అనేది క్లాప్స్ 5 times అని ఇచ్చినాం అనుకోండి, ఫర్ లూప్ యూస్ చేసి మనం లూపింగ్ స్టేట్మెంట్ యూస్ చేసి అప్పుడు ఏం చేస్తుంది అంటే 5 times అనేది రిపిటేషన్ అయిన తర్వాత అది ఆటోమేటిక్గా ఎగ్జిట్ అనేది అవుతుంది. ఇది లూపింగ్ స్టేట్మెంట్ అనేది ఓవర్ వ్యూ అనమాట. ఇప్పుడు ఫర్ లూప్ అనేది చూద్దాం. ఫర్ లూప్ పైథాన్లో ఇప్పుడు చెప్పినట్టుగా మనకు ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ రిపిటేషన్స్ అనేది తెలిసి ఉండాలి. అప్పుడు మనము ఏం చేస్తాం, ఫర్ లూప్ ని యూస్ చేస్తాం. ఈ ఫర్ లూప్ అనేది యూస్ చేస్తాం ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ రిపిటేషన్ తెలిసినప్పుడు. ఇప్పుడు డెఫినేషన్ చూస్తే ఇట్ యూజ్డ్ టు ఇటరేట్ ఓవర్ ఏ సీక్వెన్స్ లైక్ లిస్ట్, రేంజ్, స్ట్రింగ్ అండ్ ఎక్సెట్రా. ఎగ్జిక్యూట్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ ఫర్ ఈచ్ ఐటమ్ ఇన్ ఏ సీక్వెన్స్. ఎవరీ ఐటమ్ అనేది రిపీట్ అనేది అవుతుంది అనమాట. ఇప్పుడు ప్రింట్ నేమ్ 5 times ఈ అనేది మనం కోడ్ అనేది చూస్తాం. ఇప్పుడు చూడండి మనం కోడ్ రాస్తే ఫర్ లూప్ యూస్ చేసి ఫర్ ఐ ఇన్ రేంజ్. మన రేంజ్ ఎంతవరకు ఇస్తాం, 5 అన్న ఇచ్చుకోవచ్చు, లేదా 10 అన్న ఇచ్చుకోవచ్చు, లేదా 15 అన్న ఇచ్చుకోవచ్చు. ఈ రేంజ్ అనేది ఇచ్చిన తర్వాత మనము ప్రింట్ రాహుల్. ఇది మనం స్ట్రింగ్స్ అనేది ఎప్పుడు డబుల్ కోట్లు అనేది రాయాలి. రంగా ఇలా ఇచ్చుకున్నప్పుడు ఇది ఏం చేస్తుంది, రంగా అని చెప్పి ఇలా 5 times అనేది రిపీట్ అవుతుంది అనమాట. ఇది మనము ఇప్పుడు కోడ్ రాసి చూద్దాం అనమాట. ఫర్ ఐ ఇన్ రేంజ్ 10 ప్రింట్ గిక్స్ విత్ రాజ్. ఇది అనేది మనం ప్రింట్ అనేది చేస్తున్నాం. చూడండి మనం రేంజ్ ఎంత ఇచ్చాం, 10 times ఇచ్చాం. 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా రేంజ్ ఎంత ఇస్తామో అంతవరకు గిక్స్ విత్ రాజ్ అనేది రన్ అవుతూనే ఉంటుంది అనమాట. ఇది ఫర్ లూప్ అనమాట. ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్రూట్స్ ఈక్వల్ టు మన లిస్ట్ లో ఇప్పుడు లిస్ట్ అనేది యూస్ చేస్తాం అనమాట. మన లిస్ట్ అనేది నేను మీకు తర్వాత చెప్తాను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ లో. లిస్ట్ అనేది మనము ఇట్లా బ్రాకెట్ సింబల్స్ తోటి యూస్ చేస్తాం అనమాట. యాపిల్, బనానా, డ్రై ఫ్రూట్స్.
ఇవి అనమాట మనం ఫ్రూట్స్ లో ఇచ్చాం. అయితే ఇప్పుడు ఫర్ లూప్ ఏం యూస్ చేస్తున్నాం అంటే ఇక్కడ ఫర్ ఫ్రూట్ ఇన్ ఫ్రూట్ ఇన్ ఫ్రూట్. ఈ ఫ్రూట్స్ లో ఉన్న ఫ్రూట్ అనేది ఏమేమి ఉన్నాయి అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఇప్పుడు ప్రింట్ ఫ్రూట్ అనేది మనం ప్రింట్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు చూడండి, మనం ఈ ఫ్రూట్స్ లో ఏమేమి ఫ్రూట్ ఉన్నాయి, ఒకటి యాపిల్, బనానా అండ్ డ్రై, ఇవి మనం ఇచ్చాం అనమాట. ఇది ఫర్ లూప్. మనం ఎగ్జాక్ట్ అనేది మనకు తెలుసు కాబట్టి ఇది అనేది ఇచ్చింది. మనం ఒకవేళ వైల్ లూప్ చూస్తే అలా కాదు. మనం ఇప్పుడు వైల్ లూప్ అనేది ఫస్ట్ చూద్దాం, డెఫినేషన్ ఏంటో చూద్దాం. ఇప్పుడు చూడండి, పైథాన్ లో వైల్ లూప్ అంటే ఏంటి. పైథాన్ ఇప్పుడు చెప్పినట్టుగా వైల్ లూప్ లో మనం ఎగ్జాక్ట్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అనేది అనేది మనకు తెలియనప్పుడు మనం ఏం చేస్తామని అంటే వైల్ లూప్ ని యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్, ఇప్పుడు వాటర్ బాటిల్ మనం ఫిల్ చేయాలి అన్నప్పుడు ఇది ఫుల్ అయ్యేంత వరకు మనం అనేది వాటర్ అనేది పోర్ చేస్తూనే ఉండాలి. అది ఎన్ని నెంబర్స్ ఆఫ్ ఇటరేషన్స్ అనేది అవుతుందో మనకు తెలియదు. ఒకవేళ నిండిన తర్వాత మనం ఏం చేస్తామని అంటే ఆ ఎగ్జిక్యూషన్ అనేది ఎగ్జిట్ చేసేస్తాం అనమాట. ఇది మనకు యాక్చువల్గా ఎగ్జాంపుల్. జనరల్ గా చెప్పాలంటే డెఫినేషన్ చూస్తే ఏ కోడ్ ఇన్సైడ్ ద లూప్ కీప్స్ రన్నింగ్ యాజ్ లాంగ్ యాజ్ ద కండిషన్స్ రిమైన్స్ ట్రూ. ఆ కోడ్ అనేది రన్ అవుతూనే ఉంటుంది ఎప్పటివరకు అని అంటే అది ఫుల్ అయ్యేంత వరకు. ఒక్కసారి ఫుల్ అవ్వడం అయిపోయిన తర్వాత ఎగ్జిట్ అవుతుంది. లూప్ ఎగ్జిట్స్ వెన్ కండిషన్ బికమ్ ఫాల్స్ అయినప్పుడు కండిషన్ అనేది ఎగ్జిట్ అనేది అవుతుంది. ఇప్పుడు మనము ఒక ఎగ్జాంపుల్ చూస్తే, ఇప్పుడు ఇక్కడ ఒక నెంబర్ అనేది ఇచ్చాము. అది ఎంతవరకు, ఒక నెంబర్ అనేది 1. అయితే మనము వైల్ లూప్ యూస్ చేసి వైల్ నెమ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 ఈ మనం ఏదైతే నెంబర్ ఇచ్చామో ఇది అనేది ఈ దానికంటే తక్కువనే ఉండాలి. ఇప్పుడు 1 అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కదా, 2 అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కదా, 3 అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కదా, 4 అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 కదా, 5 అనేది లెస్ దెన్ కాదు బట్ ఈక్వల్ టు 5, 6 అనేది గ్రేటర్ దెన్ అనేది 5 కదా అన్నప్పుడు ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అనేది అవ్వదు. అప్పుడు ఏం చేస్తుంది, 5 వరకు అవుట్పుట్ ఏమొస్తుంది అంటే 1 2 3 4 5 ఈ సెట్ ఆఫ్ కోడ్ అనేది రన్ అవుతుంది అనమాట. ఈ సెట్ ఆఫ్ ఇటరేషన్స్ అనేది మనం తెలుసుకోనికనే వైల్ లూప్ అనేది యూస్ చేస్తాం. ఈ వైల్ లూప్ కోసం మనం యూస్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనం ఇంకో ఎగ్జాంపుల్ చేస్తే, ఒక టైమర్ అనేది పెట్టుకున్నాం అనుకోండి. ఇది టైమర్ కౌంట్ డౌన్ అనేది 1 2 3 2 1 అనేది రావాలనుకుంటే టైమర్ అనేది 1 పెట్టుకున్నాం. టైమర్ అనేది 3 కౌంట్ డౌన్ అనేది 3 నుంచి రావాలి కాబట్టి 3 వైల్ లూప్ యూస్ చేసి వైల్ నమ్ కాదు టైమర్ కదా, టైమర్ గ్రేటర్ దెన్ 0. ఈ 0 వరకు మనకి గ్రేటర్ దెన్ 0 వరకు రిపిటేషన్ అనేది అవ్వాలి. ఫస్ట్ ఎలా అంటే 3 2 1 వరకు అంటే గ్రేటర్ దెన్ 0 కాబట్టి మనం 0 అనేది తీసుకోదు. 3 నుంచి స్టార్ట్ అయితే గ్రేటర్ దెన్ 0 వరకు. ఇప్పుడు ఇక్కడ 5 అని అనుకుంటే 5 4 3 2 1 ఇలాగా రిపిటేషన్ అనేది అవుతుంది. ఇప్పుడు ప్రింట్ కౌంట్ డౌన్, ఈ కౌంట్ డౌన్ అనే పేరుతో వస్తూ ఇక్కడనే టైమర్ అనేది లిస్ట్ అయి ఉండాలి. ఇప్పుడు చూడండి, ఈ కౌంట్ డౌన్ అనేది వస్తూ ఇక్కడ టైమర్ అనేది అవుట్పుట్ లో రావాలి. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తుందని అంటే టైమర్ లెస్ దెన్ మైనస్ ఈక్వల్ టు 1, ఈ 5 అనేది గ్రేటర్ దెన్ 0. ఇంకో కండిషన్ ఏముంది ఇక్కడ, గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు -1 అనేది అవ్వాలి. ఈ 5 అనేది గ్రేటర్ దెన్ 0 కదా, 0 అయినప్పుడు ఒకటి రెడ్యూస్ అవ్వకుండా అవ్వకుండా రావాలి. 5 4 3 2 1 0 అనేది రాదు. ఎందుకనంటే మనం గ్రేటర్ దెన్ 0 అని ఇచ్చాం కాబట్టి ఇది అనేది రాదు. 1 అనేది గ్రేటర్ దెన్ 0 కదా, 2 అనేది గ్రేటర్ దెన్ 0, 3 4 ఇలాగా గ్రేటర్ దెన్ 0 ఏదైతే వాల్యూ ఉంటుందో ఆ వాల్యూ అనేది రిపిటేషన్ అనేది అవుతూ ఉంటుంది అనమాట. ఇది దీనికోసం అనేది మనం వైల్ లూప్ అనేది యూస్ చేస్తాం. నమ్ ఈక్వల్ టు 1 వైల్ నమ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అని ఇస్తే ప్రింట్ నమ్. ఈ ప్రింట్ నమ్ అయిన తర్వాత ఏం చేస్తుందంటే ఆ నెంబర్ ఏదైతే ప్రింట్ అవుతుందో ఆ ప్రింట్ అవుతున్న నెంబరు ప్లస్ ఆర్ ఈక్వల్ టు 1 అనేది అవ్వాలా. ఇప్పుడు చూడండి, ఇక్కడ నెంబర్ అనేది ఒకటి ఉంది. ఈ నెంబర్ అనేది 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 10 అన్నప్పుడు ఏం చేస్తుంది, నెంబర్ అనేది ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత +1 అనేది చేస్తున్నాం అనమాట. టైమర్ గురించి చూస్తే టైమర్ ఈక్వల్ టు 5 వైల్ టైమర్ గ్రేటర్ దెన్ 0 ప్రింట్
కౌంట్ డౌన్ టైమర్. ఇలా టైమర్ అనేది ప్రింట్ అయిన తర్వాత ఏం చేస్తుందంటే టైమర్ అనేది ఒకటి మైనస్ అవ్వకుండా వస్తుంది. మైనస్ ఆర్ ఈక్వల్ టు 1. సింపుల్గా చెప్పాలంటే టైమర్ అనేది 5 ఇచ్చాం. వైల్ టైమర్ ఈజ్ గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు ప్రింట్ అనేది కౌంట్ డౌన్ తోటి మనం టైమర్ అనేది చేస్తున్నాం. ఈ టైమర్ తోటి ప్రింట్ అయ్యేదానికి -1 అనేది చేస్తున్నాం. ఇది అవుట్పుట్ ఏమొస్తుందంటే 5 4 3 2 1 ఇలాగా -1 చేసుకుంటా మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఇది వైల్ లూప్ అనమాట. వైల్ లూప్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను. లూపింగ్ స్టేట్మెంట్ పైథాన్లో అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.